నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కొత్త మద్యం పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మద్యం విధానాలు, మార్గదర్శకాలపై చర్చించనున్నారు. ఇప్పటికే మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. వారు చేసిన అధ్యయనం మేరకు తమ సిఫారసులకు కేబినెట్ కు సమర్పించనున్నారు. మద్యం దుకాణాలతో పాటు బార్లను గతం మాదిరిగానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అందుకే తక్కువ ధరలకే మద్యం అందిస్తామని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త మద్యం పాలసీని ప్రకటించనున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించింది. వాస్తవానికి తాను అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానని జగన్ 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేకపోయారు. పైగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపించింది. గతంలో ఎన్నడూ కనిపించిన కొత్త బ్రాండ్లను విక్రయించింది. మందుబాబులకు షాక్ కొట్టేలా అధిక ధరలకు అమ్మకాలు చేసింది. దీంతో ఇది ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. పైగా కొత్త బ్రాండ్లకు మద్యంతో ప్రజారోగ్యానికి తీవ్ర భంగం వాటిల్లిందని విపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. అయినా సరే బ్రాండ్ల విషయంలో జగన్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. తిరిగి టెండర్ల ప్రక్రియ ద్వారా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ 6 రాష్ట్రాలు మద్యం విధానంపై అధ్యయనం చేసింది. ఈ నెల 18న కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో తమ నివేదికలను అందించనుంది. ఇక అదే సమయంలో బార్లు ధరలకు ఫీజుల పైన తుది కసరత్తు జరుగుతోంది. బార్లు మద్యం దుకాణాలకు ఎంత దూరం ఉండాలి, ఎలాంటి నిబంధనలు అమలు చేయాలి? మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో ఈ నెల 17న కేబినెట్ సబ్ కమిటీ మద్యం పాలసీపై తుది ముషాయిదాను సిద్ధం చేయనుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.